ఈ సందేశము మీకు నచ్చిన ఎడల మీ ప్రియమైన వారికి కూడా ఇది పంపించవచ్చు. అట్లాగే ఈ ఛానల్ మొట్టమొదటిగా మీరు చూసి ఉండినట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ఒక్కసారి బెల్ ఐకాన్లో దానిలో నొక్కి షేర్ చేయండి. దేవాది దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, అత్యంత శ్రేష్టమైనటువంటి ఈ మంచి దినము ఉదయకాల సమయమే. శ్రేష్టమైనటువంటి భూమిలో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాద మధ్యములలో సర్వప్రపంచ సృష్టికర్త మమ్మల్ని ఆశీర్వాదకరముగా లేపినందుకు నిలువపెట్టినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శ్రేష్టమైనటువంటి దినము మీ ఆలోచనలు పాజిటివ్గా ఉండాలి. మొట్టమొదటిగా నేను పాపిని అని ఒక ఆలోచన మీలో నుంచి పరిపూర్ణముగా, మీ తలపులో నుంచి పరిపూర్ణముగా తీసి పారగలే. ఎందుకంటే సర్వశక్తి గల దేవుడు, సర్వప్రపంచ సృష్టికర్త సూర్యుడిని మా కొరకు ఉదయింపచేశారు కదా. శ్రేష్ట జీవ గాలి, ఆక్సిజన్ సమృద్ధిగా మనకు దయచేస్తున్నారు కదా. తాగడానికి కావలసినటువంటి నీళ్లు దయచేస్తున్నారు కదా. ఇదన్నీ సర్వోన్నతుడైన శివమగల దేవుడు, ఈ ప్రపంచ సృష్టికర్త మనకు ఆశీర్వాదముగా ఇస్తుండగా, మనకు కావలసినది అన్నీ ఇచ్చిన దేవుడు, ప్రపంచ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ దినము అత్యంత శ్రేష్టముగా నన్ను పరిపూర్ణ దీవెనలో నడిపిస్తారని మీరు దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే ఈ శ్రేష్టమైనటువంటి రహస్యము 2024 సంవత్సరాల క్రితము దేవాది దేవుడే మన రూపం ధరించి, మానవ రూపం ధరించి మనిషిగా వచ్చి మానవుడితో మాట్లాడారు. ఎలాగే మాట్లాడారు? నీవు నమ్మినట్లయితే, నీవు నమ్ముతున్నది జరుగుతుంది. అర్థమేంటి? మనము పాజిటివ్గా ఉన్నతమైనటువంటి మంచి ఆలోచన కలిగి అది జరుగుతుంది అని నమ్మినప్పుడు ఈ యూనివర్సల్ దాని కొరకు కావలసిన దాన్ని మన దగ్గరికి తీసుకొస్తారు. అదే సమయములలో నెగటివ్ థింకింగ్, కీడు కలిగినది, భయము కలిగినది, ఆందోళన కలిగినది, ఆవేదన కలిగినటువంటి ఆలోచనలు అయితే అది కూడా అలాగే జరుగుతాయి. శ్రేష్టమైనటువంటి ఆలోచనలు దేవుడిచ్చిన ఆలోచనలు కనుక అది శ్రేష్టమైన ఆలోచనలుగా, దేవుని ఆలోచనలుగా మనలో నుంచి ప్రవహింపబడినప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఈ ప్రపంచ సృష్టిలో ఎలాగే సృష్టిని సృజించారో గొప్ప దీవెనలతో అనేక చెట్టునే, అనేక సృష్టినే, మనుషులందరినీ కూడా, జంతువులందరినీ కూడా బ్రతికించినటువంటి ఆ దివ్య శక్తి ప్రపంచంలో నింపారు కనుక ఆ దివ్య శక్తి ఇది నమ్ముతున్నటువంటి ప్రతి వారి మీదే నింపబడుతుంది. ఆ నింపబడాలైతే దానికి ఒక ప్రాక్టీస్ ఉండాలి, దానికి ఒక నమ్మకం ఉండాలి. ఆ నమ్మకములలో ఎదిగించే ఆత్మను పట్టుకోవాలి. అది జీవమగల దేవుని ఆత్మ. దానికే యేసుక్రీస్తు ప్రభువారు ఎంత శ్రేష్టమైన జీవపు మాట మనకు తెలియపరిచారు తెలుసా? ఒక్కరు నన్ను నమ్మినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, ఒక్కరు నన్ను నమ్మినట్లయితే ఆ వ్యక్తి నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా, నూతనముగా ఆశీర్వదింపబడిన వారిగా, నూతన నిత్య జీవం పొందుకున్న వారిగా, పాపము లేని వారిగా, పరిశుద్ధుడుగా మారిపోతే అనేసి చెప్పారు. కనుక ఆ శ్రేష్ఠ జీవ వచనము మనం నమ్మినప్పుడు, జీవమగల దేవుల్లాగే మనం ఆలోచించినప్పుడు, ప్రపంచ సృష్టికర్తలో ఉండినప్పుడు మనకు వస్తున్న దాన్ని దైవ చిత్తానుసరముగా వస్తున్నారు కనుక అది పరిపూర్ణ దీవెనకరముగా మారుతాయి. అది పరిపూర్ణ ఆరోగ్యముగా మారుతాయి. అది పరిపూర్ణ ఆనందకరముగా మారుతాయి. దాని కొరకు పరిపూర్ణముగా జీవముగల దేవుని యందు నేను చెప్పిన ఈ జీవ వచనము నమ్మి మీరు ముందుకు వెళ్ళి మీకు దీవెనలు మాత్రమే జరుగుతాయి. కనుక ఈ శుభవచనము మీకు ఆశీర్వాదకరముగా, ఆనందకరముగా మారాలని నేను మనసారే మిమ్మల్ని దీవిస్తున్నాను. దేవాది దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక.